రెడీ? రెడీ. A little bit left. Still left. No. అలా కాదు. ఉంటే నేను చెప్తాను. ఇలా ఇలా. ఇప్పుడు మీరు నవ్వితే ఆ నవ్వి చెక్కళ్ళ మీదుగా ఫ్లాష్ లా పడుతుంది. చూడండి, దయచేసి ముట్టుకోకుండా చెప్పండి. చెబితే అర్థం చేసుకుని మీకు కావాల్సిన ఎఫెక్ట్ ఇవ్వగలను. ముట్టుకోకుండా నాకు కావాల్సిన ఎఫెక్ట్ మీరు ఇవ్వగలిగితే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. స్టడీ, స్మైల్, స్మైల్, రెడీ, ఓకే. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ సోప్ అడ్వర్టైజ్మెంట్ కోసం బాత్రూమ్ టవల్ కట్టుకురండి. బాత్రూమ్ టవలా? రవివర్మ గారు నాకు ఈ సంగతి చెప్పలేదే. అయినా ఇలాంటివి నేను ఒప్పుకోను. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. మీరు వెళ్ళి నెక్స్ట్ డ్రెస్ వేసుకురండి. బాయ్. సార్, మీ అమ్మగారి డ్రెస్ చేసుకురావడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా నువ్వు హోటల్కి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసి నెమ్మదిగా రా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ ఫ్రేమ్. నా లక్ ఎంత క్విక్ గా క్లిక్ అవుతుందని అనుకోలేదు. భానుగారా, రండి. ఈ మధ్య అసలు ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడండి? కెమెరా మెళ్ళ వేసుకుని తిరిగేవాడిని. దేశం అంతటా తిరిగి ఎక్కడెక్కడ ఏ బ్యూటీ ఉందో అంతా క్లిక్ చేసుకురాబని పంపించాడు మీ ఆయన. రవివర్మ ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారు. ఎంత బ్యూటీని ఇంట్లో వదిలేసి వాడు ఆఫీస్కి వెళ్ళాడంటే వాడు నా కెమెరా లెన్స్ కంటే మెకానికల్ అంటాను. అరగంటలో వచ్చేస్తానని ఫోన్ చేశారు. అరగంట? చాలా టైం ఉందే. వాడు వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను. బై ద బై, మీ పెళ్లి కానుకగా వచ్చిన ప్రెజెంటేషన్ ఇవ్వాలని వచ్చాను. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసి చూడండి. చెప్పానుగా బ్యూటీ అని. రవివర్మ కూడా క్యాచ్ చేయలేని బ్యూటీ నా కెమెరా లెన్స్ లోకే కాదు, నా హృదయంలోకే చొచ్చుకొని పోయి క్లిక్ అనిపించింది. ఈ వంపులు సొంపులు చూస్తూ ఎన్ని రాత్రులు నిద్రపోలేదు, ఎన్ని రోజులు పిచ్చివాడిలా తిరిగాను. పూర్ గర్ల్. ఫోటోలు చించేసి నా ముఖం మీద వేసినంత మాత్రాన నెగిటివ్స్ లేవనుకున్నావా? నీ రూపు నా హృదయంలో భద్రంగా ముద్రించుకున్నాను. ఆ బొమ్మ చెరగాలంటే ఒక్కటే దారి. నీ అందమైన రూపాన్ని ఒకే ఒక్కసారి నాకు సొంతం చెయ్యి. ఆ తర్వాత నీ భర్తతో నువ్వు హాయిగా కాపురం చేయొచ్చు. ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఈ విషయం ఆయనకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం బెదిరిస్తున్నావా? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? చెప్పలేవు. నేను అడిగిన కోరికకెక్కడా రుజువు లేదు. బాగా ఆలోచించుకో. నేను ఎక్కువ టైం ఇవ్వలేను. యు నో వై? ఫాస్ట్ ఈజ్ మై టేస్ట్. రవివర్మ వస్తున్నట్టున్నాడు. హాయ్ రవి. హాయ్ భాను. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ఆఫీస్ కూడా రాలేదు. పెళ్ళై 4 రోజులు అవ్వలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్తావని కలకన్నానా? ఇంట్లో ఉంటావేమో అభినందనలు చెప్పి పోదామని వచ్చాను. ఎనీహౌ నా లక్ కాస్త క్లిక్ అయినట్టే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. విజయ్, కాఫీ చా? కాఫీ ఏమిట్రా? బ్రహ్మాండమైన విందే అడిగాను. విందుదే ఉందిరా. ఆ వాట్సాప్ ప్రోగ్రామ్ నేను విజయ్ సినిమాకి వెళ్తున్నా, వస్తావా? లేదు, అర్జెంటుగా పని ఉంది, వస్తాను. ఓకేరా, బాయ్. ఏమిటి అదలా ఉన్నా? ఏమీ లేదు. అవును, ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి? ఆలస్యమా? 5 minutes లేట్ గా వచ్చింది. కమాన్ కమాన్ డార్లింగ్.
భాను నా కాపురంలో చిచ్చు పెట్టడానికి కంకణం కట్టుకున్నాడా? వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి? పోనీ ఈ విషయం ఆయనతో చెప్పేస్తే? లేదా ఈ విషయం చెప్పి ఆయనకు బాధ కలిగించిందని అవుతాను. పైగా ఆయన నన్ను అపార్థం చేసుకుంటే అందుకు నేనే ఒక నిర్ణయం తీసుకుని నా సమస్యను పరిష్కరించుకోవాలి. విజయ, ఇంత రాత్రి వేళ ఇక్కడి నుంచున్నావేంటి? ఏమీ లేదండి, ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగాలేదా? మరి చలిగాల్లో నుంచున్నావే? లోపలికి వచ్చి పడుకో. రేపు పొద్దున్నే డాక్టర్ శాంతి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ విజయ్కు అనుభవం లేని దాని వల్ల అన్ని అనుమానాలే. నెక్స్ట్ టైం తానే తెలుసుకుంటుంది. 4వ నెల దాటగానే శ్రీమంతానికి, 9వ నెల దాటగానే బారసాలకి అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయండి. వావ్, కంగ్రాచులేషన్స్. మిస్టర్ రవి, ఇది హాస్పిటల్. సారీ డాక్టర్. విజయ, ఇవి రెగ్యులర్ గా వాడు. ప్రతి నెల చెకప్ కు రావాలి. ఓకే డాక్టర్. విజయ్ వెళ్దాం. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే. డార్లింగ్, నేను వచ్చేసరికి నీ కోరికలన్నీ లిస్ట్ రాసి పెట్టాలి. ఓకే, బాయ్ బాయ్. బాయ్. హలో. వండర్ఫుల్. నేను ఎప్పుడు ఫోకస్ చేసిన బ్యూటిఫుల్ ఫ్రేమ్ దొరుకుతుంది. ఎలా ఉన్నావు? రాత్రంతా నీకు నిద్ర పట్టుండదు. నా గురించే ఆలోచిస్తూ ఉండి ఉంటావు, అవునా? కొన్ని విషయాలు ఫోన్లో మాట్లాడకూడదు. నువ్విక్కడికొస్తావా లేదా నన్నే రమ్మంటావా? బాను, ప్లీజ్, నీకు దండం పెడతాను. నన్ను వదిలే, నా కాపురం నాశనం చేయకు. ఓకే, నా కోరికను తీర్చావంటే నువ్వు నీ భర్తతో హాయిగా కాపురం చేసుకోవచ్చు. లేదంటే నెగటివ్స్ నీ భర్త. ఆలోచించుకో. ప్లీజ్ డోంట్ వరీ మేడం. నువ్వు వెంటనే బయలుదేరి హోటల్ రిచ్ రూమ్ నెంబర్ 101 కు వచ్చేసే. నీ సమస్యలన్నీ చిటికలో పరిష్కారం చేస్తాను. నీ రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే? స్వాగతం, సుస్వాగతం. సౌందర్య వాహినికి, సురలోక మోహినికి స్వాగతం. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోడానికి రాలేదు నేను. అంటే మన మధ్యన సమస్యల్ని అర్జెంటుగా పరిష్కరించుకొని వెళ్ళిపోవాలనా? అవును. దానికి నేను రెడీ. యు నో వై? ఫస్ట్ ఇస్ మై టేస్ట్. ఇదిగోండి, ఇది చాలకపోతే ఇంకెంత కావాలన్నా ఇస్తాను. ఆ నెగటివ్స్ నాకు ఇచ్చే. పూర్ గర్ల్, నేను ఫిక్స్ చేసిన ఫ్రేమ్ లోకి నువ్వు ఇంకా రాలేదన్నమాట. నిన్నింత దూరం పిలిపించింది ఈ డబ్బు కోసం మాత్రం కాదు. నా దగ్గరున్న నీ నగ్న సౌందర్యాన్ని బజార్లో పెట్టి ఇంతకంటే 10 సంపాదించగలను. నాకు కావలసింది డబ్బు కాదని ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను నీ ప్రాణ స్నేహితుడి భార్యనని నువ్వు అర్థం చేసుకో. ఆఫ్ కోర్స్, ఇవ్వని దాన్ని తీసుకోవడం, కోరిన దాన్ని పొందడం నాకు బాగా తెలుసు. ఇక నా ఫ్లాష్ క్లిక్ చేస్తాను.
నేను ఫిక్స్ చేసిన ఫ్రేమ్ వేస్ట్ చేయడం నా జన్మలో జరగలేదు. నీది రెడ్ సిగ్నల్, నాది గ్రీన్ సిగ్నల్. కమ్ ఆన్. విజయ విజయ సరే హాయ్ భాను. హాయ్. మోహన్ చాటేస్తున్నందుకు ఐఎమ్ సారీ, నేను చూడలేదు. అది సరే ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వచ్చాయంటే? ఒక ఫ్రెండ్ని మీట్ అవుదాని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, ఆఫీస్కి వెళ్తున్నాను. అది సరే గానీ విజయ్ ఇక్కడ చూసావా? లేదే. లేదు, విజయలాగే ఎవరో వెళ్తుంటే చూసి పిలిచాను, వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. రవి, పచ్చగా వరలొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయలాగే అనిపిస్తుంది. ఇదంతా నీ భ్రమ గాని విజయ్ ఎక్కడికి ఎందుకు వస్తుందిరా? వస్తాను, బాయ్. ఓకే బాయ్. హలో, గుడ్ మార్నింగ్. బాంబే పార్టీ ఏ రూమ్ లో ఉన్నారు? 107. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రవర్మ, మీ మిస్సెస్ మళ్ళీ మోడల్ గా పనిచేస్తుందా? లేదే. ఏ? ఏమీ లేదు, మీ మిస్సెస్ ఇప్పుడే భాను అని అతని గదికి వెళ్ళింది. బహుశా మోడల్ గా పనిచేస్తుందేమోనని అనుకున్నాను. విజయ, ఈ రోజు ఒక తమాషా జరిగింది. నేను ఒక పని మీద హోటల్ రిట్స్కి వెళ్ళాను. అక్కడ అమ్మాయి హోటల్ నుంచి బయటకు వెళ్తూ కనిపించింది. అచ్చం నీలాగే ఉంది. విజయ విజయాన్ని కూడా పిలిచాను, అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏదో నా భ్రమ అనుకుని లోపలికి వెళ్తుంటే భాను ఎదురయ్యాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిన అమ్మాయి విజయలా ఉందని వాడితో చెప్తే వాడు నవ్వి, ఈ మధ్య నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయలా కనిపిస్తుందని, అయినా విజయ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది అన్నాడు. వాడలా అన్నాక నాకు అదే నిజం అనిపించింది. వాడిని అలా తొందరపడి అడిగినందుకు నన్ను నేనే తిట్టుకున్నా. ఏమిటో విజయ, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏ ఆడదాన్ని చూసినా నువ్వే అనిపిస్తుంది. కానీ రిసెప్షనిస్ట్ కూడా మీ వైఫ్ భాను రూమ్కి వచ్చి వెళ్ళింది, ఇంకా మోడలింగ్ చేస్తుందని అడిగింది. ఇంతకీ నీలా ఉన్న అమ్మాయి ఎవరై ఉంటారు? హలో హలో. రాంగ్ నెంబర్. నేను ఇంటికి వెళ్తున్నాను. ఆర్టిస్ట్ వస్తే బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయమని చెప్పు. అలాగే సార్.